సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యూదా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును. యూదా పత్రికలో చాలా ప్రాక్టికల్ థియాలజీ అంటే వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి తెలియబడుతుంది. ముఖ్యంగా ఆనాటి యొక్క అబద్ధ బోధకుల్ని ఎలా ఎదిరించాలో భక్తుడైన యోధా గారు తెలియజేస్తున్నారు. ఆయన మొదటిగా వారికి ఇస్తున్న శుభమైన మాట ఏంటంటే ఆయన యొక్క ప్రేమ కనికరం ఈ మధ్య విస్తరించును కాక. ఆత్మీయ జీవితంలో మనము బలపడాలంటే దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. ఒకవేళ ఈ యొక్క సమాజంలో అనేకమైన విపరీతమైన బోధలు మనము చూస్తూ ఉంటాం. వాటిని ఎదిరించాలంటే మనకు ఉండవలసిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యాలను మనము స్పష్టంగా తెలుసుకోవడం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవించడము, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించడం. అందుకే పత్రికలు తెలియబడుతుంది, ఆయన ప్రేమ కనికరములో మీరు విస్తరించండి. ఈరోజు ప్రియ కుమార్తె, దేవుని యొక్క సంపూర్ణత ఆశీర్వాదం మనకు కావాలంటే ఆయన చూపించిన లేదా ఆయన కోరుకున్న ఆత్మీయమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో ఎంతైతే ఆశీర్వాదం అనుకుంటామో ఆయన సూచనైన మాటలు కూడా మనము అంతేలాగా పరిగణలో తీసుకోవాలి. వాటిని మనం విడిచిపెట్టకూడదు. ఏదోలే క్రైస్తవులం కదా అని జీవించకూడదు, కానీ క్రీస్తును ప్రతిబింబించాలి. అలా ప్రతిబింబించినట్లయితే ఈ లోకములో పరలోకములో నువ్వు దేవుని యొక్క స్థానాన్ని సంపాదించుకోగలవు. ఈరోజు ఒకవేళ నీ సమస్యను దిగులు పడుతున్నావేమో, ఆ వేదన కంటే ప్రాథమికంగా మనము ఆయన మాటకు అనుకూలంగా జీవిస్తున్నామా, ఆయన చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా ఒక్కసారి మనము నిర్ణయించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆస్వాదింపండి. వారికున్న కొద్దులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తొలగించండి, నీ కృపాక్షేమలతో నింపి అయినా వారి పట్ల మీరు ఎలాంటి అయితే చిత్తముందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చండి. అయినా వారికున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల చేసి ఇది మరుముఖ్యంగా నీ ప్రేమతో నీ కనికరంతో విస్తరించడానికి సహాయం చేయండి. దేవా, నీ యొక్క ఆత్మీయమైన లక్షణాలు దయచేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన యొక్క సూచనల ప్రకారం జీవించండి. ఆయన తప్పనిసరిగా సకాలంలో ఆయన మనను లేవనెత్తును. దేవుడు దీవించును గాక.